ఆరాధనా ఆలాపనా నీ మాట జవదాటి పాపినై తీరా మెరుగక ఒంటరినై నీ మాట జవదాటి పాపినై తీరా మెరుగక తిరుగువేళ పరమును వీడి నాదరి చేరి ప్రాణము నాకై దానము చేసి పరమును వీడి నాదరి చేరి ప్రాణము నాకై దానము చేసి పాపము పాపితివే నా శాపము తీర్చితివే పాపము పాపితివే నా శాపము తీర్చితివే నీ కృపలో నన్ను బలపరచిన నా ప్రభువా నిన్నే ఘనపరుతును సహనముతో నేను కనిపెట్టగను నా మొరాలించి నన్ను రక్షణలో నన్ను బలపరచిన నా ప్రభువా. నాకు అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులకు జగద్రక్షకుడును కారణ జన్ముడైనటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొక వారం దేవుని వాక్య భాగాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమమును మన కొరకు సమర్పించినటువంటి ప్రియ దేవుని యొక్క కుటుంబం, గుడిపల్లి వంశస్థులు, మన ప్రియులు పెద్దలు, దేవుని యొక్క సేవను సంఘమును అత్యధికంగా ప్రేమించినటువంటి మాకు ప్రియులైనటువంటి గుడిపల్లి సౌందరరాజు గారు, అలాగనే వారి సతీమణి నిర్మలా వసంత కుమారి గారు, అలాగనే ప్రాముఖ్యంగా వారి కుమార్తె అయినటువంటి మరి సౌమ్య భాగ్యను బట్టి, అలాగే వారి కుమారుడు స్వరూపును బట్టి దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో ఈ సువార్త పట్ల భారాన్ని కలిగి దేవుని యొక్క కార్యములను వారు లక్ష్య పెట్టుచు దేవుని యొక్క వాక్యమును ప్రకటించు నిమిత్తము వారి యొక్క కష్టార్జితమును దేవుని యొక్క సేవ కొరకు వారు సమర్పించి ఉన్నారు. దేవుడు వారి కోరికలను సిద్ధింపజేసి వారి ఆలోచనలు యావత్తు సఫలపరచునుగా కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రార్థనని మీరు ఏమాత్రం కూడా అలక్ష్యము చేయొద్దని నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రార్థన అనగానే
భయంతోనూ వణుకుతోనూ మనము కళ్ళు మూసుకొని దైవ సేవకుని యొక్క ప్రార్థనలో మనము ఏకీభవించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుదాము. సర్వశక్తియు మికిలి కనికరం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవా, ఈ సమయమందు వాక్యం వినుచున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. వారి ప్రార్థనల ద్వారా, మా ప్రార్థనల ద్వారా మీరు మా తండ్రి నాయన మాకు జవాబు దయచేసి నాయన కుటుంబాలకు మేలు కలిగించి కృప చూపించండి. భంగపడిన హృదయాలకు ఊరడు కలిగించి ధైర్యం లేని వారికి ధైర్యమును ప్రసాదించుమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మనము దేవుని యొక్క వాక్య భాగములో నుండి మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచన భాగములో అడుగుడి మీకీయబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని దేవుని యొక్క వాక్య భాగములో నుండి 4 శ్రేష్టమైనటువంటి ప్రార్థన అంశాలను మనము ధ్యానం చేశాం. ఆ 4 విషయాలు నేను మననంలోనికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా మనము చూసిందల్లా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడని ధ్యానం చేశాం. రెండవదిగా మనము అడుగుబెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడని ధ్యానం చేశాం. మూడవదిగా మనము అడిగిందల్లా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడని వాక్యాన్ని ధ్యానం చేశాం. నాలుగవదిగా మనము అడగక మునిపే మన అక్కరలను తీర్చే దేవుడని వాక్య భాగములో మనము దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో నుండి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము, దేవుని యొక్క వాక్య భాగము నిర్గమకాండము 14వ అధ్యాయము, అలాగనే మరి 15, 16 వచన భాగాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములోని మనము మనుషులమైనటువంటి మనము దేవునితో మాట్లాడుచూ ఉన్నాము అని అంటే అది ప్రార్థనని, వాక్యాన్ని వినుచున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవునితో మాట్లాడటము, దేవాతి దేవునితో సంభాషించడము, దేవాతి దేవునితో మనము సంబంధం కలిగి ఉండుట, ఆయనతో సహవాసము కలిగి ఉండుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతని నేను చెప్పగలను. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టుడని కీర్తనాకారుడు నోరారా ఆయనను గూర్చి మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో దీనులైనను, ఘనులైనను, పండితులైనను, పామరులైనను ఎలాంటి వారైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. అలాంటి జవాబులు ఇచ్చినటువంటి ప్రార్థన గురించి ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన వీరులు ఉన్నారు, ప్రార్థన యోధులు ఉన్నారు. ప్రార్థన ద్వారా సమస్తమును సాధించుకొని దేవుని యొక్క మహిమ కొరకు బ్రతికినటువంటి ఎంతోమంది ధీరులు, దీనులు కూడా ఉన్నారని నేను మీకు తెలియచేస్తున్నాను. నేను కూడా ఎంతో మరి చాలా విషయాల్లో దీనత్వాన్ని కలిగి నేను అడుగుచూ ఉంటున్నప్పుడు నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మరి ఈ పరిచర్యను కొనసాగింప చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గొప్ప యోధులైనటువంటి వారు, అలాగనే గొప్ప జనులైనటువంటి వారు, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రార్థనలు
ముగ్గురు వ్యక్తులను గూర్చి నేను ఈరోజు మీ ముందు ధ్యానం చేయబోతున్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15, 16 వచన భాగాల్లో మొట్టమొదటిగా మనము ధ్యానం చేయబోతున్నటువంటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే 120 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించున్నాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నాడు. రెండవ 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి పారిపోయి తన మామయ్య అయినటువంటి హిత్రో ఇంట, అనగా 40 సంవత్సరాలు ఆయన గొర్రె మేకలు మేపినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా 40 సంవత్సరాలు అంటే 340లో 120 సంవత్సరములు అంటే ఆఖరి 40 సంవత్సరములు ఈ యొక్క మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి మరి కానానుకు నడిపించేటువంటి ప్రయాణము 40 దినములైతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో ఆయన గడిపినటువంటి విధానాన్ని మనము చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అనుభవాలను గూర్చి నేను మాట్లాడాలంటే నా జ్ఞానము చాలదు. కానీ మోషే మరి చెప్పినటువంటి 7 సాకులు ఉన్నాయి. ఆ 7 సాకుల కంటే మోషే దేవుని యొక్క మాటకు విలువిచ్చి దేవుని స్వరమునకు లోబడి దేవుని ప్రజలతో నడవటానికి, దేవుని ప్రజలను నడిపించటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మొదటి 40 సంవత్సరాల మొదటి దినాలలోనే మోషే ఒక భీకరమైనటువంటి సన్నివేశాన్ని అతడు ఎదుర్కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములోని మోషే నాయకత్వములో మనం చూసినట్లయితే పిహా హిరోతుకు అనేటువంటి ఒక స్థలానికి వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రము దగ్గర మరి ఇశ్రాయేలీలు లక్షల కాలు బలగము ప్రయాణం చేస్తుండగా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. అయితే వారి వెనక ఐగుప్తు యొక్క సైన్యము వారిని వెంటాడుతూ ఉంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మోషే పరిస్థితి, ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఉండి ఉన్నది. అయితే ప్రియులారా, మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటున్నప్పుడు ఈ సమస్యల నుండి ఎలా మనము బయటపడాలి, ఎలా దేవుడు మనకి సహాయం చేస్తాడని ఆలోచన చేస్తూ నా పరిస్థితులు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటూ దేవుణ్ణి నిట్టూరిస్తున్నటువంటి సమస్యల చేత కొట్టుమిట్టులాడేటువంటి అనేక మంది ఉన్నారు. అలాంటి సమయంలో మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వేళ మౌనంగా ఉన్నావు, నాకు మొరపెట్టుము, నన్ను అడుగుము అని అంటూ మోషేతో దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటతో మోషే చేసినటువంటి పని ఏంటంటే, ఆ యొక్క మోషే మీద ఆ జనాలు సణుగుకుంటున్నారు. మోషే, మేము ఐగుప్తులో చనిపోతే మా సమాధులకు స్థలము లేదని ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావా? ఇప్పుడు సముద్రము మాకు అడ్డుగా వచ్చింది, మా శత్రువులైన ఐగుప్తు వారు మా వెనకుడిని మమ్మల్ని తరుముతూ ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలని మోషే మీద సణుగుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవునికి ప్రార్థన చేయగా మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆయన అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించమనగానే ఆ కర్రను చూపించగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయి
వారు ఆరిన నేల మీద నడిచిరని దేవుని వాక్యము సెలవిస్తుంది. దయచేసి దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. 107వ కీర్తన 19వ చరణంలో ఈ మాట రాయబడినది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారు శ్రమ నుండి ఆయన విడిపించనని వ్రాయబడి ఉన్నది. అలాగనే దేవుని వాక్య భాగంలో నీ కష్టము, నీ నష్టము, నీ ఇరుకు, నీ ఇబ్బంది దేవునికి తెలుసు. నీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి దేవునికి తెలుసు, నీకున్నటువంటి క్షోభ దేవునికి తెలుసు, నీకున్న బాధ దేవునికి తెలుసు, నీకున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది, ఇరుకు కూడా ప్రభు ఎరుగకుండా లేరు. అందుకనే వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. నీవు దేవునికి మొరపెడితే ఆ మొరపెట్టినటువంటి నీ ఆశ అడియాశ కాకుండా నీకు దేవుడు ఆయన సహాయం చేసి నిన్ను, నీ కుటుంబం, నీ పరిస్థితులను ఆయన గట్టెక్కించబోతున్నాడు. ఒక సముద్రము రెండుగా చీలిపోవటం మోషే యొక్క గొప్ప ప్రార్థన అండి. మోషే ఊరకుండి చూడండి అన్నాడు. నిజంగా సముద్రము రెండు పాయలైపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యములో మనము చదివేటువంటి ఆలోచన ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కారణం ఏంటో తెలుసా? తన భక్తులు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రార్థన చేసినటువంటి రెండవ వ్యక్తి దేవుని వాక్య భాగంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 14 యొక్క వచ్చిన భాగాల్లోని ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన జీవితాన్ని గూర్చి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మోషే కాలము అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క నడిపింపు కొరకు, నాయకత్వం కొరకు దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యెహోషువ ఎప్పుడైతే నాయకత్వాన్ని తీసుకున్నాడో ఇశ్రాయేలీయుల మీద, ఇశ్రాయేలీయులకు అమోరీయులకు గొప్ప యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధము జరుగుతూ ఉంటున్నప్పుడు వారికి కలిగినటువంటి బాధను బట్టి, అనగా ఇశ్రాయేలీయులు విజయము పొందుట కొరకు యెహోషువ ఒక కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటంటే, ప్రభువా, మేము విజయము సాధించే వరకు నాకు కార్యాన్ని చేయమన్నాడు. ఆ కార్యం ఏంటంటే, నిజంగా చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగనటువంటి సంచలనాత్మకమైనటువంటి కార్యము. సూర్యుడు, చంద్రుడు ఒక దినము పాటు అవి ప్రయాణము చేయకుండా, ఒకటి గిబియాలోను, రెండవది అయ్యాలోను ఆగిపోయినట్లు మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైన కార్యాలున్నాయి. కానీ ఆ దేవునిని నమ్మినటువంటి నీకు, నాకు కూడా నీవు, నేను ప్రార్థన చేస్తే అసాధ్యమనుకున్న ప్రతి కార్యము సుసాధ్యము చేసేటువంటి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి నామాన్ని మనం ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకని నాకు ఈ ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు భయంకరమైనటువంటి నాస్తికత్వములో నుండి ప్రభువుని నమ్మిన తర్వాత, నా ప్రభువా, నాకు కూడా ఒక గొప్ప కార్యం చేయమని నేను రోజు దేవుణ్ణి నిత్యం శోధిస్తూ, పరిశీలన చేస్తూ, ప్రార్థిస్తూనే ఉంటాను. యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు అని వ్రాయబడింది కదా. మరి నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా?
నీవు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా? గత వారం మనము దేవుని వాక్య భాగంలో అడగండి మీకు ఇయ్యబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకును అని దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. యెహోషువ అంత ఘనంగా ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క విజయము జరిగే వరకు, యుద్ధములో విజయము జరిగే వరకు సూర్య చంద్రులు రెండు కూడా నిలిచిపోయినట్లు మనం చూస్తాం. ఇకపోతే మూడవ ప్రార్థన దయచేసి గమనించాలి. ఈ మూడవ ప్రార్థన చేసిన వ్యక్తి హిజ్కియా రాజు. రాజులలో, ఇశ్రాయేలీయులను యూదా రాజులలో మంచి రాజు ఎవరయ్యానంటే హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజు తన యొక్క పరిపాలన కాలములోని ఎన్నో గొప్ప సంస్కరణలను జరిగించినటువంటి వాడు. బాట చుట్టూ చెట్లు నాటించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని గూర్చి బహుగా ఆలోచన చేసినటువంటి రాజు. యథార్థవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన ఓ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనము చదివినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము, అలాగనే 2వ రాజుల గ్రంథము మనము 20వ అధ్యాయాలు మనం చదివినప్పుడు దేవుని యొక్క సేవకుడైనటువంటి యెషయా ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ఒక మాట చెప్పి ఉన్నాడు, నీకు మరణకరమైనటువంటి రోగము సంభవిస్తూ ఉన్నది, నువ్వు చనిపోబోతున్నావు అనంటే, ఆ హిజ్కియా రాజు ఆ సేవకుని మాట విని, ఆ భక్తుని యొక్క మాట విని, ఆ మాటకు లోబడి విధేయత చూపించి పశ్చాత్తాపముతో గోడకు తలవాల్చుకొని కన్నీళ్లు పెట్టుచు, ప్రభువా నా యొక్క జీవిత విధానమును నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ దృష్టికి నా జీవితం ఎలా ఉన్నదో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు ఈ ప్రార్థన ఆలకించి మరణకరమైనటువంటి రోగమును తీసివేసి హిజ్కియాకు 15 సంవత్సరములు, రాయలసీమ భాష అది, 15 సంవత్సరములు సర్కారు భాష, దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అసాధ్యం అనుకున్న కార్యములు ప్రార్థన ద్వారా సుసాధ్యమవుతుంది. ఏ స్థితికైనా చాలిన దేవుని ప్రేమ నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆయుష్ పొడిగించబడుతుంది. నీవు ప్రార్థన చేస్తే నీ కోరికలు దేవుడు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు ఆయన సఫలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని తట్టు తిరిగాడు. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు పెట్టి గొప్పగా ప్రార్థన చేశాడు. ప్రభువా, నా జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయి, నీ ప్రజల కొరకు నేను యథార్థంగా బ్రతకకపోతే ఆ మరణకరమైన రోగము ద్వారా నన్ను తీసేసుకో. నేను ప్రజలకు మేలు చేసినట్లయితే నీ ఆయుష్ నాకు ఇస్తావో లేదో నాకు తెలియదు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. హిజ్కియా ప్రార్థన ఆలకించి వెంటనే మరలా ఏ ప్రవక్త అయినటువంటి యెషయా కొద్ది గంటల్లో నువ్వు చనిపోతావన్నా అదే ప్రవక్త వెళ్ళి దేవుడు నీ ఆయుష్ను పొడిగించాడు అని
15 సంవత్సరములు ఆయుష్ పొడిగించాడని యెషయా మళ్ళీ చెప్పగా హిజ్కియాకు సంతోషం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరాల్లో రోగ రుగ్మతులు ఎన్ని ఉన్నప్పటికీ మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గొప్ప ప్రార్థనలో మోషే ప్రార్థన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. యెహోషువ ప్రార్థన సూర్యచంద్ర నక్షత్రాదులను ఆపు చేసింది. హిజ్కియా ప్రార్థన మరణకరమైన రోగము నుండి తప్పించి ఆయుష్ను పొడిగింపజేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు ఆయన మన పట్ల చేయబోతున్నాడు. మనకి కార్యక్రమాలు సమర్పిస్తున్నటువంటి ఈ ప్రియ కుటుంబం కూడా, వారి కుటుంబంలో దేవుడు ఎంతో ఎన్నో గొప్ప కార్యములు చేసి వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు. కారణం ఏంటో తెలుసా? ఈ సౌమ్య భాగ్య గారి యొక్క తాతగారులు ఇరువైపులా దేవుని సంఘమును సేవకులను అమితంగా ప్రేమించి వారి అక్కర్లేంటో తెలుసుకొని వారికి సహాయం చేసే కుటుంబం. వారిని దేవుడు అగ్రరాజ్యాల్లో పెట్టి దేవుడు వారిని అత్యధికంగా హెచ్చించాడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను అనంటే, ఈనాడు దేవుని యొక్క వాక్య భాగమును మనము ధ్యానిస్తూ ఉంటుండగా మన అందరి ప్రార్థనలు ఆలకించి మనల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి. ఉన్న పాటున ఉన్న చోటున దేవుడు నీ నోట వసింపబడుతున్న ప్రతి ప్రార్థనని, ప్రతి మాటను ఆయన ఆలకించి నీకు మేలు చేయబోతున్నాడు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియ తల్లులకు, ప్రియ తమ్ముళ్ళకి, ప్రియ చెల్లెళ్ళకి అందరికి కూడా నా యొక్క వందనములు, అభినందనలు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలో తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు ప్రభు. ఈ సమయమందు నిదేం దాసులు మా ప్రియులు ప్రభువా, నాయన గుడిపల్లి సౌందరరాజు గారు, వారి సతీమణి నిర్మల వసంత గారు, అలాగే వారి కుమార్తె సౌమ్యను బట్టి, వారి కుమారుడు నాయన స్వరూప్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప ప్రార్థనల వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయని ఈ సందేశాన్ని వారు మీ ప్రజలైనటువంటి బిడ్డల కొరకు పంపించున్నారు. వాక్యమును ప్రకటింపజేసిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సౌందరరాజు గారికి ఆరోగ్యం దయచేయండి. నిర్మలమ్మ గారి ఉద్యోగంలో తోడై ఉండండి. సౌమ్య ఉద్యోగంలో, స్వరూప్ ఉద్యోగంలో నీ కృప అనుగ్రహించి నడిపించండి. ఈ కార్యక్రమాల కొరకు సహాయం చేస్తున్న ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి సహోదరిని మీరు దర్శించండి. వారి ప్రార్థనలు ఆలకించి వారికి సహాయం చేయండి. వారి హృదయవాంఛలు తీర్చమని, కోర్టు కేసులున్న వారికి న్యాయం, వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి. రోగగ్రస్తులను మీరు స్వస్థపరిచి కృప చూపించమని యేసు నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.